నా అయిందంటే వచ్చేస్తాను నా ఫోటో తీసుకున్న వాళ్ళు ప్లీజ్. ఫోటో తీసుకున్న వాళ్ళంటే ఆ వీడియో తీసుకున్న వాళ్ళు కాదు, మిమ్మల్ని కాదు నా. వస్తామ్మా. గుడి నిర్మాణం చేస్తూ ఉండేది వచ్చి సుమారు 100-120 సంవత్సరాలైన పాడుపడిపోయిన శిథిలావస్థ గుడిని తొలగించి అదే జాగాలో గుడి కడుతున్నాం. ఆ గుడి ముందున్న గుడి అయితే 16-30 ఉండింది అప్పుడు. ఇప్పుడు వచ్చిందని 7:30కి 12 కొలతతో మేము గుడి నిర్మిస్తున్నాం. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా, అబ్జెక్షన్ చేస్తున్న వ్యక్తికి ఇబ్బంది లేకుండా అందరూ పొలాలకి దోవపోయే మాదిరి అందరికీ చూసుకొని ఎంఆర్ఓ గారు వచ్చినారు, చూసినారు. ఆ ఎంఆర్ఓ గారు కూడా మాకు ఓకే అని చెప్పినారు. మేము గుడి నిర్మిస్తున్నాం. కానీ అతను వచ్చిందని అడుగడుగు అబ్జెక్షన్ చేస్తున్నారు. అందుకనేసి గ్రామం మొత్తం ఈరోజు వచ్చి మళ్ళీ కలెక్టర్ గారిని కలిసినాము. కలెక్టర్ గారు ఎంఆర్ఓ సార్తో మాట్లాడేసి వాళ్ళకి ఏముందో పాత గుడిలో గుడి కట్టుకునేదానికి ఎటువంటి అబ్జెక్షన్ లేదు, కట్టుకోమని చెప్పండి. వాళ్ళది ఏముందో దగ్గరుండి మీరు చూసి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వండి. వాళ్ళ గుడి టెంపుల్ కట్టుకొని పక్క నుండి జాగా గ్రామం మొత్తం ఫుల్గా దాదాపు 40 సెంట్లు దాదాపు ఆయన అబ్జెక్షన్ చేస్తున్న ఆయన గ్రామ మొత్తాన్ని 45 సెంట్లు ఆక్యుపై చేసుకొని బౌండరీ చేసుకుంటున్నారు. కానీ మేము గుడి జాగా మాకు 6 సెంట్లు ఉంది. ఆ జాగాని కూడా ఆయన ఆక్యుపై చేసుకోవాలనేసి ఇప్పుడు ఇంతగా ఇబ్బంది పెడుతున్నాడు గ్రామాన్ని. ఆ విషయంగానే కలిసాము కలెక్టర్ గారిని. వాళ్ళు ఎంఆర్ఓ గారితో మాట్లాడి గుడి కట్టుకోమన్నారు. ఆ 6 సెంట్లు కూడా వాళ్ళు వచ్చి దగ్గరుండి చూసి సర్వే చేసి టెంపుల్కి ఏమనేది మేము చెప్తామన్నారు. కాబట్టి ఆడికి వెళ్తున్నాము. తోగుంటూరు పంచాయతీ, గంగాధర మండలం, చిత్తూరు జిల్లా. మా గ్రామంలో శ్రీరామ భజన మందిరం గత 100-120 సంవత్సరాలు ఉండింది. అది పాడుపడించ శిథిలావస్థకు చేరింది కనుక దాన్ని తొలగించేసి గుడి నిర్మాణం చేపట్టినాం. కావున ఒక మనిషి మా ఊళ్ళో దానికి అబ్జెక్షన్ చేస్తూ ఉన్నాడు. అది అబ్జెక్షన్ వల్ల పలుమార్లు వచ్చి కలెక్షన్ కలిసినా కూడా మాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఈరోజు మాకు పర్మిషన్ ఇచ్చినాడు, అనుమతి ఇచ్చినాడు. పోయి ఎంఆర్ఓ వద్ద కలిసి మీరు గుడి నిర్మాణం చేసుకోవచ్చు అని చెప్పినాడు. ఎవరా వ్యక్తి? ఎందుకని అబ్జెక్షన్ చేస్తున్నా? మేము కట్టుకున్నది దాదాపు